పోల్చొక్కా పేరుతో ఫేమస్ అయిన నవీన్ నాయక్ ఒక ఐఐటి మద్రాస్ ఇంజనీర్. తర్వాత ఎడిటర్ అవ్వాలని, డైరెక్టర్ అవ్వాలని ప్రస్తుతానికి సినిమా రివ్యూస్ ఇస్తున్నాడు. ఈ సినిమా రివ్యూస్ టమాటాల బేస్లో ఇస్తాడు. మొదట స్పూప్స్గా మొదలైన ఈయన బీకేపీ హోమ్స్, తర్వాత ఏ జూడ్ స్పూప్స్తో బాగా ఫేమస్ అయ్యాడు. చాలామంది యూట్యూబర్స్ని, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ని స్పూప్ చేస్తూ బాగా నవ్వించాడు. మంచి టైమింగు, సెటైరికల్ టాలెంట్ ఉండడంతో త్వరగానే ఫేమ్ అయ్యాడు. తర్వాత కొన్ని కాంట్రవర్షియల్, అమ్మాయిలను కూడా బేవర్స్ పిల్లని అనడంతో కొంత కాంట్రవర్షియల్ కూడా అయింది. తర్వాత మూవీస్కి ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తూ వాళ్ళ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ రివ్యూస్ ఇవ్వడం ద్వారా చాలా వరకు ఫేమ్ తెచ్చుకున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడని పేరున్నా కొన్నిసార్లు తన మనసుకు నచ్చినట్టుగా కొన్నిసార్లు కాంట్రవర్షియల్ కూడా అవుతుంటాడు. ప్రభాస్ మీద కామెంట్స్ చేసి వాళ్ళ ఫ్యాన్స్ యొక్క ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ప్రస్తుతానికి తను కొంచెం గర్వానికి కూడా వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో తన యొక్క మనీ ఇన్కమ్ అన్నట్టు మీరు ఊహించలేరు, మీరు సాధించలేరు, మీకు కూడా ఉద్యోగం ఇస్తానన్నాడు. రీసెంట్ జరిగిన ఈ యొక్క కాంట్రవర్సీ ఏంటంటే విర్జిన్ బాయ్కి తను హాఫ్ టమాటా ఇవ్వడంతో అసలు తనకి 2 టమాటాలు ఉన్నాయా అని, మమ్మల్ని 40,000 అడిగాడని, ఆ మనీ ఇవ్వకపోవడం వల్లే తను ఈ బ్యాడ్ రివ్యూస్ ఇచ్చాడని, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చాడని అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు ప్రొడ్యూసరు తెన్ని విచారణకు పిలవడం జరిగింది. బట్ విచారణ తర్వాత తను వదిలిపెట్టారు. బట్ ఈ కాంట్రవర్సీ ఎంతవరకు వెళ్తుందో మనం చూడాలి. కాకపోతే ప్రొడ్యూసర్స్ మేము ఏం చేసినా చూడాలన్నట్టు కేవలం రివ్యూస్ వల్లే సినిమా ఆదాయం దెబ్బతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ సినిమాలు చాలా వరకు ఒకప్పుడు రివ్యూస్ ఏవి లేకపోయినా మౌత్ టాక్ వల్ల ఒకరి నుంచి ఒకరికి వచ్చే పేరు వల్లనే ఎక్కువగా ఆడేవి. అందువల్ల పూర్తిగా యూట్యూబర్స్ మీద ఆడవకుండా మంచి కంటెంట్తో సినిమాలు తీయడం వాళ్ళు కూడా నేర్చుకోవాలి. సగటు ప్రేక్షకుడు ఇచ్చే నిర్ణయానికి, జడ్జిమెంట్కి లోబడి ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. చాలా మంచి సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. అంతేగాని అర్హత, నీకేం హక్కు ఉందనే మాటలు అనవసరం. ఎందుకంటే అసలు మీకేం అర్హత ఉందని తీస్తున్నారు.